అందరికీ నమస్తే అండి. మీకు తెలుసా ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, మీరు అందరూ చూసే ఉంటారు. యూట్యూబ్ ఛానల్ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ మీద పోలీసులు ఊపా చట్టం అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 కింద అతని మీద కేసులు నమోదు చేశారు. దేశంలో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్, ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి మీద ఇంత సీరియస్ సెక్షన్స్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం. అండ్ దేశంలో ఉన్న అత్యంత కఠినమైన సెక్షన్స్లో ఇది కూడా ఒకటి. చాలా సీరియస్ అనమాట, మామూలు సెక్షన్లు అయితే కాదు. అతని లైఫ్ బ్రేక్ అనుకోవచ్చు. ఇంకా ఈ సెక్షన్లు నిరూపితమైతే అతని లైఫ్ క్లోజ్ అయినట్టే, ఇంకేం చేయలేడు అతను. ఒకవేళ ఈ సెక్షన్లు నిరూపితం చేయలేకపోతే పోలీసులు నాకు తెలిసినంత వరకు అతను ఇమీడియట్గా క్వాష్కి వెళ్తాడు. ఎందుకంటే ఈ ఈ ఈ సెక్షన్స్లో బెయిల్ రాదు, అతనికి రిమాండ్ వేసేస్తారు. ఫస్ట్ ఏంటంటే కోర్టుకు తీసుకువెళ్ళిన వెంటనే ఏమేమి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో చూసి దానికి సంబంధించి ప్రాథమిక ఎవిడెన్స్ పోలీసులు ఇచ్చిన తర్వాత అతను పలానా ఛానల్లో పలానాలా మాట్లాడాడు, ఇది చట్ట వ్యతిరేకం, దేశ సమగ్రతకు దెబ్బతినే అంశాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మేము ఈ సెక్షన్లు పెట్టామని పోలీసులు చెప్తారు. సో కోర్టు రిమాండ్ అయితే ఇస్తుంది ఫస్ట్ ఈ సెక్షన్లు చూసిన వెంటనే. ఆ రిమాండ్ ఇవ్వడం పోలీసులకు కావాలి. రిమాండ్ ఇచ్చిన తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకొని అతని వెనక ఎవరున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు, అతనికి ఫండింగ్ ఏంటి, అతని బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు ఏంటి, అతని సెల్ ఫోన్ హిస్టరీ ఏంటి, కాల్ రికార్డ్స్ ఏంటి, అసలు ఇతని లింకులు ఏంటి, నెట్వర్క్ ఏంటి, మొత్తం ఛేదిస్తారు. ఫస్ట్ పోలీసుల టార్గెట్ అది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఇతను ఎంతగా టార్గెట్ చేస్తుందంటే ఇది పర్సనల్ గోలా లేదంటే ఇంకెవరైనా బ్యాక్ ఎండ్ ఉన్నారా అనేది పోలీసులు తేల్చాలి. అది జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది. ఇతను పర్సనల్ ఎజెండానా, ఎవరైనా తెరవనికి శక్తి ఉన్నారా, నెట్వర్క్ ఉందా, అది పోలీసులకు తెలియాలంటే అతను కస్టడీలోకి రావాలి. కస్టడీలోకి రావాలి అంటే అతనికి రిమాండ్ విధించాలి, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాలి. నాన్ బెయిలబుల్ సెక్షన్లో ఏవి సీరియస్గా ఉన్నాయి అంటే ఇది దొరికింది వాళ్ళకి. ఓపా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. సాధారణంగా ఇది ఉగ్రవాదుల మీద, నక్సలైట్ల మీద పెడుతుంటారు. ఒక అసాధారణ అరుదైన సందర్భాల్లో ఇటువంటివి పెడుతుంటారు. సో ఒక యూట్యూబర్ మీద దేశంలో ఎప్పటి వరకు ఇంత సీరియస్ సెక్షన్లు పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం. సో నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ కోర్టులో ఏం జరుగుద్దంటే ఇతను ఫస్ట్ క్వాష్ పిటిషన్ వేస్తాడు. రావణ్ తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ వేస్తారు. దానికి అతని తరపు న్యాయవాదులు ఇతను ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు, యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటాడు, దానికి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధం లేదు, అసలు యూట్యూబ్లో మాట్లాడినంత మాత్రం దేశ సమగ్రత దెబ్బతింటదా, ఇదంతా కూడా తప్పుడు కేసులే, ఇవన్నీ కక్ష సాధింపులో భాగంగా పెట్టిన కేసులే, ఇవేమీ చెల్లవు అని చెప్పి వాళ్ళు క్వాష్ చేయమని అడుగుతారు. ఇక్కడ పోలీసులు నిరూపించాలి, ఎస్ అతని మీద ఈ సెక్షన్లు ఎందుకు పెట్టాము అనేది పోలీసులు నిరూపించాలి. పోలీసుల తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే వాదిస్తారో వాళ్ళు నిరూపించాల్సి ఉంటుంది. ఇతను పలానా ఛానల్లో పలానా పదం వాడాడు, పలానా వాక్యం వాడాడు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో వ్యక్తులను ఉద్దేశించి నోట్లో అనే పదం వాడాడు, అండ్ కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడాడు, దాని కారణంగా దేశ సమగ్రత దెబ్బతింటుంది, అందుకే ఈ కేసులు పెట్టామని పోలీసులు వాదిస్తారు. అంటే నేను జరగబోయే చెప్తున్నా. సాధారణంగా కోర్టుల్లో ఇటువంటి సెక్షన్స్లో ఇటువంటి వాదనలు ఇలాగే ఉంటాయి. అప్పుడు న్యాయమూర్తి గారికి ఈ సెక్షన్లు పెట్టడం సబబే అనిపిస్తే ఎస్, కొన్నాళ్ళు వాయిదాల మీద వాయిదాలు నడుస్తాయి. ఒకవేళ జడ్జి గారికి ఈ సెక్షన్లు అనవసరం, అసలు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి మీద ఎంత సీరియస్ సెక్షన్లు ఏంటి అని చెప్పి న్యాయమూర్తి భావిస్తే ఇమీడియట్గా దాన్ని క్వాష్ చేసి పడేస్తారు, కొట్టేస్తారు. అప్పుడు ప్రభుత్వానికి దెబ్బే, ప్రభుత్వానికి నష్టమే, అండ్ రావణ్కి అది ఒక పెద్ద పాజిటివ్ అవుద్ది. దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో కూడా అతని పేరు వచ్చేస్తుంది. ఎందుకంటే దేశంలో ఒక యూట్యూబర్ మీద ఇంత సీరియస్ సెక్షన్స్ పెట్టడం ఇది ఫస్ట్ టైం కదా. సో ఈ కేసులు కొట్టేస్తే రావణ్కి తిరుగులేని క్రేజ్ వస్తుంది. ఈ కేసులు కనుక కోర్టు వాయిదాల మీద వాయిదాలు వేస్తే మాత్రం రావణ్ లైఫ్ థ్రెట్ ఉన్నట్టే, ఇబ్బంది పడతాడు, చాలా ఇబ్బంది పడతాడు. మామూలుగా కాదు, అది ఊహాతీతం, ఆ నరకం ఊహాతీతం. సో ఇది జరగబోతోంది. అయితే ఇది కొంచెం సీరియస్గానే తీసుకోవాల్సిన అంశం. అసలు ఇంత సెక్షన్లు ఎందుకు పెట్టారు అనేది నేను కూడా అబ్జర్వ్ చేస్తే గన్నవరం పోలీస్ స్టేషన్లో పెట్టారు. అతనికి యాక్చువల్లీ పిఠాపురంలో బెయిల్ వచ్చింది, కాకినాడలో బెయిల్ వచ్చింది, మచిలీపట్నంలో బెయిల్ వచ్చేసింది, పాయకరావుపేటలో బెయిల్ వచ్చేసింది. ఎక్కడికి తీసుకెళ్ళినా అన్ని బెయిలబుల్ సెక్షన్లు కాబట్టి ఈజీగా బెయిల్ ఇచ్చేస్తున్నారు. సో అతనికి నాన్ బెయిలబుల్, అసలు పోలీసులకు కావాల్సింది కానీ ప్రభుత్వానికి జనసేన పార్టీకి కావాల్సింది ఒకటేనండి, ఇతను ఇండిపెండెంటా లేదంటే ఎవరైనా బ్యాక్ ఎండ్ శక్తి ఉందా, ఎవరైనా కుట్రపూరితంగా ఒక నెట్వర్క్ నడుపుతున్నారా, అది ఛేదించాలంటే ఇతను కస్టడీలోకి రావాలి. కస్టడీలోకి రావాలంటే ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ సీరియస్ సెక్షన్స్ ఉండాలని ఇవి పెట్టారనమాట. సో ఇమీడియట్గా అతనికి రిమాండ్ విధించారనుకోండి, రిమాండ్ విధించిన వెంటనే పోలీసులు కస్టడీ పిటిషన్ వేస్తారు, ఇతను కస్టడీలోకి కావాలని పిటిషన్ వేస్తారు. వన్స్ ఇతను పోలీసులు కస్టడీకి వెళ్ళాడా ఇంకా దొరికినట్టే, ఇతని నెట్వర్క్ పోలీసులు ఛేదించేస్తారు.
ఇంకా బయట పెట్టేస్తారు మొత్తం. ఇతనికి ప్రకాష్ రాజ్కి లింకులు ఏంటి, ఇతనికి సో ఎవరెవరికి వీళ్ళందరికీ లింకులు ఏంటి, ఎందుకు చెప్తున్నారు వీళ్ళు, మొత్తం A to Z మొత్తం చెప్పేస్తారు. సో అందుకే ఇది దేశంలోనే ఒక అరుదైన కేసు కాబోతోంది. దేశంలోనే ఈవెన్ నాకు తెలిసి నేషనల్ మీడియా కూడా ఈ కేసుల విషయంలో ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద, ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి మీద, యూట్యూబ్లో మాట్లాడే వ్యక్తి మీద ఇటువంటి కేసులు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా కూడా పెట్టలేదు. ఫస్ట్ టైం ఇతని మీద పెట్టారు కాబట్టి చూస్తారు. నేషనల్ మీడియా కూడా దీన్ని ఫాలో అవుతారు. చూడాలి. అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లే పెట్టారు, కానీ ఈ యాక్ట్ పెట్టాల. ఎందుకంటే ఇది ఒక గుణపాఠం అండి. యూట్యూబ్ వాళ్ళు కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి. నోరు ఉంది కదా మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ నోట్లో అనేది అనడం ఎంత తప్పండి. నోట్లో అని చెప్పి గ్యాప్ ఇచ్చి అనడం ఎంత తప్పది. అంత పర్సనల్గా టార్గెట్ చేయాల్సిన అవసరమే ఉంది, తప్పు కదా. సో మనకు నోరు ఉంది కదా, మనకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఉంది కదా, మనం ఏదైనా మాట్లాడవచ్చు అంటే ఎలా చెల్లుద్ది? అవతల వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? సో మన భావజాలం మనం చెప్పొచ్చు, ఎదుటి వాళ్ళని విమర్శించవచ్చు. విమర్శకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి, వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. సో అందులోకి కులాలను మతాలను ఉద్దేశించి కూడా ఇతను చేసిన కామెంట్లు, సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఇతను చేసిన కామెంట్లు కొంచెం సీరియస్గానే పరిగణించారు పోలీసులు, ప్రభుత్వం కూడా. సో అందుకే నాకు తెలిసినంత వరకు ఇది డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి ఫాలో అప్ జరుగుతున్న ఈ కేసుల మీద. సో ఇతని మీద అన్ని బెయిల్లు వచ్చేస్తున్నాయి, బెయిల్ రాని కేసులు పెట్టాలి అని చెప్పి చాలా ఆలోచించి ప్లాన్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. సో ఇందులో బెయిల్ వచ్చే అవకాశం లేదు, కానీ క్వాష్ పిటిషన్ వేస్తాడు అతను. మేబీ క్వాష్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇది కంటెంట్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా నేను ఒక ప్రమోషన్ చేస్తున్నాను. కంటెంట్ అయిపోయింది. మనం ఒక ఫుడ్ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాం చూడండి, laddupalem.com అని. మీరు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఒకసారి వీలైతే వెబ్సైట్ విజిట్ చేయండి, laddupalem.com అనే వెబ్సైట్ విజిట్ చేయండి. ఒక 20 మంది మహిళలు IIMRలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇటువంటి భిన్నమైన ఒక 25 రకాల లడ్డూలు చేస్తారు. అవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాటితో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి, అండ్ హెల్దీ పౌడర్స్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బాగుంటాయి. మనకి 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది, అండ్ అమెరికా, లండన్ ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఉంది. సో ఫీడ్బ్యాక్ బాగుంది. మన సబ్స్క్రైబర్సే వేలాది మంది కొంటున్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఉంది. మోర్ దెన్ 98% పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. సో మీకు కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి. 9997839994 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, లేదా కాల్ చేసైనా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.